2025-26 సంవత్సరానికి సంబంధించి డ్రిప్ మరియు పిన్ కలర్స్కు కొత్త మార్గదర్శకాలు వచ్చాయని నల్లజర్ల మండలం ఉద్యానవన శాఖ అధికారి భవిత అన్నారు. దానికి సంబంధించి రాజమండ్రికి చెందిన సిడిఏపి ఎమ్మెల్టీ దుర్గేష్ అధ్యక్షతన గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. నేను ఉద్యానాధికారి నల్లజర్ల మండలం. ఈరోజు మనం నల్లజర్ల మండలం సంబంధించి రైతు సేవా కేంద్రం సిబ్బందికి కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 సంబంధించి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సంబంధించి కొత్త మార్గదర్శకాలు రావడం జరిగింది. దానికి సంబంధించి వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి PDAPMIP రాజమండ్రి నుంచి దుర్గేష్ గారు అధ్యక్షత వహించారండి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇదివరకు రెండు సబ్సిడీ ప్యాటర్న్స్ ఉండి, అదేంటంటే 5 ఎకరాల లోపున్న రైతులకు 90% రాయితీ, 5 ఎకరాలు పైబడిన వారికి 50% రాయితీతో మనం డ్రిప్ మరియు స్ప్రింక్లర్ పరికరం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ పట్ల ఎక్కువ అవగాహన కల్పించాలి, అదేవిధంగా ఎక్కువ మంది రైతుల్ని డ్రిప్ కింద మనం సేద్యం చేసే విధంగా మార్చడం కోసం ఈ ప్యాటర్న్ని 4 విధాలుగా మార్చడం జరిగింది. 5 ఎకరాల లోపు ఉన్న వారికి 90% రాయితీతోటి 2,18,000 వరకు ఒక రైతుకి లిమిట్ ఇస్తున్నారు. అదేవిధంగా 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకి 70% రాయితీ, అదేవిధంగా 10 ఎకరాలు పైబడిన రైతులకు 50% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా SC ST రైతులకు 5 ఎకరాల లోపు ఉన్న వారికి 100% సబ్సిడీ తోటి ఈ మార్గదర్శకాలన్నీ ఇవ్వడం జరిగింది. అవి మనకి ఏప్రిల్ నెల నుంచి అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మన రైతులందరూ కూడా మీ స్థానిక రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్స్ అన్నవి ఆల్రెడీ రైతు సేవా కేంద్రాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సబ్సిడీ ప్యాటర్న్స్ ఇప్పటి నుంచి అవలంబిస్తారు. కాబట్టి వెంటనే అందరూ నమోదు చేసుకుని ఎక్కువ విస్తీర్ణాన్ని డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సాగులు చేసే విధంగా ముందుకు వస్తారని తెలియజేస్తున్నాము.